సమస్యలతో వారి జీవితాలు బాధాకరంగా ఉంటాయి. ఆనందంగా కనబడుతున్నాం కదా అని ప్రతి మనిషి అనుకుంటారు. కానీ మీకేదైనా ఇబ్బంది ఉందా అని అడిగినప్పుడు ఒక్కొక్కటి బయటపడతా ఉంటాయండి. అవి వారి హృదయంతో నిండిపోయి ఉంటాయి. వారి హృదయంలో ఆవేదన ఆందోళనతో నిండిపోయి ఉంటాయి. అలా నిండిపోయినటువంటి వాటి నుంచి ఎలా బయటపడాలని ప్రతి మనిషి మరెక్కువగా ఆలోచిస్తూనే ఉంటాడు. కనుక వాటి విషయంలో ఒక మంచి అమూల్యమైనటువంటి అంశాన్ని, మానవుడికి వచ్చేటువంటి ప్రతి సమస్యకు దేవుడు ముందే పరిష్కారాన్ని పెట్టాడా అనే సంగతులు మనం ఎదుగుతాం. మానవునికి వచ్చే ప్రతి సమస్యకు దేవుడు ముందే పరిష్కారాన్ని పెడతాడా? నిజంగా అండి, మానవ శరీరంలో ఉన్న మనము దేవుని నమ్మాము అని అనుకుంటుంటాం. నమ్మిన తర్వాత మనకు వచ్చే కష్టాలను, బాధలను, శ్రమలను, ఇబ్బందులను ఇవన్నీ చూసినప్పుడు దేవుడు నన్నెందుకు ఇంకా పరీక్షిస్తున్నాడు, దేవుడు నాకెందుకు ఈ శ్రమలు పెడుతున్నాడు, దేవుడు నాకెందుకు ఈ ఇబ్బందులు పెడుతున్నాడు, నా గురించి దేవుడు తెలుసు కదా, నన్ను తప్పించవచ్చు కదా, నన్ను కాపాడవచ్చు కదా, నన్ను ఈ బాధల్లో నుంచి విముక్తి కలిగించవచ్చు కదా, ఎందుకు దేవుడు నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాడని పదే పదే మనిషి ప్రాధేయపడి ఏడుస్తూనే ఉంటాడంతే. కనుక మనందరం అనుకుంటాం, దేవుడు ఇంకా నాకు ఈ పరిష్కారం ఇవ్వలేదు, దేవుడు ఇంకా నాకు సమాధానం ఇవ్వడా, దేవుడు నాకు ఇంకా నెమ్మదినివ్వడా, దేవుడు నా పరిస్థితి ఇంకెంతకాలం ఇంతేనా, ఆయన నన్ను ఇంకెప్పుడు అని ఈ మనిషి విపరీతంగా ఆలోచన ప్రారంభించి, ప్రతి మనిషి కూడా తన దేహంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచిస్తారండి. అలా ఆలోచించటం వలన మన దేహంలో మనకు తెలియకుండానే కొన్ని అనారోగ్యాలు పాలైపోతుంటాం. చాలామందికి ఎందుకు వ్యాధులు బాధలు వస్తున్నాయి అంటే, చేయకూడనంత ఆలోచన మనిషి శరీరంతో చేయటం వల్లే. బాడీకి రెస్ట్ లేకుండా బాగా కష్టపడ్డాం అనుకోండి, ఏమవుతుందని శరీరం అలసిపోయింది. అలసిపోయి రెండో రోజు పని చేయాలనేప్పటికీ ఏం చేసి తెలుసా, నేను చేయలేకపోతున్నానని అది ఏం చేసి తెలుసా, జ్వరము అనేటువంటి బలహీనతతో బయటపడిపోద్ది. అంటే అర్థం ఏంటి, నేను బాగా అలసిపోయాను, నేను ఇంకా కష్టపడలేను, నన్ను కష్టపెట్టద్దు. జ్వరం వచ్చింది అని అంటే అర్థం ఏంటి, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకోకుండా ఇంకా నేను కష్టపడతానన్నావు అనుకో, ఇక నేను ఏం పని చేయలేని మూలపడిపోద్ది. అందుకని మనకు తెలియజేసేది ముందే. బాగా పరిగెత్తామనుకోండి, ఇక నడవాలంటే నడవనీయకుండా కాళ్ళన్నీ ఏం చేస్తాయండి, పిక్కలన్నీ పట్టుకుపోతాయి. అంటే నడవాల్సిన దానికంటే ఎక్కువగా పరిగెత్తావు గనక నా బాడీలో ఈ అవయవాలు సహకరించట్లేదని అర్థం. చేతులతో అదే పనిగా బరువు మోసారనుకోండి, నరాలన్నీ పట్టుకుపోతాయి, చేతులన్నీ లాగుతుంటాయి. అలాగే మన శరీరం చెప్పిద్ది, ఈ నొప్పితో బాధతో నేను ఇక పని చేయలేకపోతున్నాను, దయచేసి నాకు కొంత రెస్ట్ ఇవ్వు అని. అంతెందుకండి, మీరు ఏసీ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, ఇష్టం లేని మన దేహానికి వద్దు అనే ఆహారం మన మెదడు తెలియజేయడానికి చెప్పలేక అదేం చేసిందంటే తలలో నుంచి శరీరం అంతా కూడా చెమటలు పట్టేస్తుంటుంది. అంటే ఇష్టం లేని ఆహారం భయంకర, మనం నాకు వద్దు ఇది పెట్టొద్దు అని చెప్పేటప్పుడు ఆహారం శరీరం మనకి రిటర్న్ చెప్పేసి దేవుని తలలో నుంచి చెమటలు పట్టేసి నీరన్నీ కారుతూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, అయినా ఇది నువ్వు తినమాకు, నాకు గిట్టట్లేదు, నువ్వు తినటం వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకొని తలంతా చెమటలు బట్టి చెమట కారుతూ ఉంటాయండి. అంటే అర్థమైంది, అక్కడ ఏసీ ఉంది, చక్కగా ఫ్యాన్ వేసుకున్నావు, మంచి మసాలాలు తట్టించిన ఆహారం తింటూ ఉంటావు. మరి మెదడు ఏం చెప్తుంటుంది, వద్దు తినొద్దు అని డైరెక్షన్ ఇవ్వడానికి తలలో నుంచి ఆ శరీరం అంతా కూడా అలసిపోయే విధంగా చెమట కారిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి, అది అర్థం చేసుకోకుండా కచ్చిపెట్టి శుభ్రం తుడుచుకొని మళ్ళా తింటూ ఉంటాం. అంటే నీకు నచ్చింది, కానీ బాడీ ఏమంటుంది, వద్దురా బాబు తినొద్దు, నువ్వు తింటే నేను తట్టుకోలేకపోతే నేను పని చేయలేను, నేను చేయలేను, నా మాట విను అంటుంటుంది. మనం ఏనో ఇంకా వేసేస్తుంటాం లోడు. అదేం చేసింది, ఇక నిన్ను దాన్ని ఎలాగా బయటికి పంపించాలని, వాంతి రూపంలో పంపించాలా, విరోజనాల ద్వారా పంపించాలా, లేకపోతే భయంకరమైన గ్యాస్ ట్రబుల్ వచ్చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి సూదులు ఇంజక్షన్లు ఎక్కించుకొని ఏదో రకంగా
దాన్ని బయటికి పంపించిన దాకా నా పని చేయలేనని అలసిపోయి పక్కన పడిపోతాయి. మనకు తెలియజేస్తుంటుంది. అంటే మించిన పని చేయటం వల్ల మెదడు కూడా మించిన ఆలోచన చేస్తున్నారు చాలామంది. ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. ఎక్కువ ఆలోచన చేయటం వల్ల బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, బాడీ అంతా కూడా భయంకరమైన తలనొప్పులు వచ్చేస్తున్నాయి. ఆ తట్టుకోలేనటువంటి కెపాసిటీ, ఆలోచనకు మించిన ఆలోచన చేయటం వల్ల మనం దెబ్బతినిపోతాం. అందుకని దేవుడు అంటాడు, మీ భారము యెహోవా మీద సమస్య వచ్చింది, దేవుడికి అప్పగించండి. నువ్వు సైలెంట్గా ఉండండి. సమస్యని పరిష్కరించడానికి దేవుడు ఉన్నాడు. సమస్య వచ్చింది, అది ఎవరికి అప్పగించాలి? నువ్వు దేవుడికి అప్పగించండి. ఆయన సమాధానం పరుస్తాడు. తగిన రీతిగా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆయన ముందే తెలుసు. ఎందుకంటే దేవుడు తెలియదండి. దేవుడు మహాజ్ఞాని, సర్వోన్నతుడు, భవిష్యత్తుని ఎరిగినవాడు, జరిగిన జరగబోతున్న కాలాలను ఎరిగినవాడు. ఆయనకు తెలియంది ఏముంది? అన్నీ తెలిసినవాడు. భవిష్యత్తుని ఎరిగిన దేవుని చేతిలో నువ్వు నీ సమస్యను పెడితే ముందు నువ్వు భారం లేకుండా ఉంటావు. అందుకే పిల్లలందరూ కూడా ఫీజు కట్టాలి, డాడీ ఫీజు కట్టాలంటారు. బరువు ఎవరి మీద పెడతారు? తల్లిదండ్రులమే పెడతారు. వీళ్ళు ప్రశాంతంగా ఆడుకుంటారు. బరువు మోసే తండ్రి ఆలోచిస్తుంటాడు, వీడికి ఫీజు కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అదే భారం పిల్లల మీద పెట్టుకున్నారు అనుకోండి, బరువు వీళ్ళని ఎత్తున పెట్టుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? వాడు తొక్కుడు బిల్ల ఆడలేడు, బిల్లాకార ఆడలేడు, వాడు కనీసం సెల్ తీసుకుని గేమ్ ఆడకుండా ఆడలేడు. ఎందుకు? వాడికి టెన్షన్, భయం. మాస్టర్ గారు ఒక 5 నిమిషాలు నిలబెడితేనే తట్టుకోలేడు, అందరి మధ్యలో నిలబెడితేనే తట్టుకోలేడు. ఆ బరువు బాధ్యత తండ్రి మీద పెట్టినప్పుడు ఎంత ఫ్రీగా ఉంటాడో. తండ్రి చెప్తాడు, నీకేం భయం లేదు, నేను కడతాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ఫీజు ఇచ్చేస్తాను అన్నాడు అనుకోండి, వీడు చాలా ధైర్యంగా ఉంటాడు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నీకు సమస్య వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, పరిష్కరించే పనిని నేను చూస్తాను, ముందు నా మీద పెట్టు. పరిష్కరించే పనిలో నేను ఉంటాను. అంతేగాని విపరీతమైన ఆలోచనలో పెట్టేసుకొని ట్రష్ అంతా నేను నెత్తిన పెట్టేసుకొని ఏడ్చి కన్నీళ్ళు గార్చి రోదన చేసి బాధపడుతుంటారంటే దేవుణ్ణి అడుగు, సరైన రీతిలో సమాధానం ఇస్తాడు. ఆదికాండం చూడండి, బైబిల్లో ఎంత మంచి మాట అంటున్నాడు. 21వ అధ్యాయం మన ఆది తల్లిగా గొప్ప విశ్వాసులకు తండ్రి అయినటువంటి భార్య గారు ఎవరమ్మా? శారా గారు. భర్తకు మంచి భార్యే, కానీ తోడుకోడలుగా ఒక ఆమె ఉంది ఆమెకి. ఎవరామె? ఆమె పంపించింది దగ్గరుండి. ఎవరండి ఆమె? హాగరుకు పుట్టిన బిడ్డను చూసి ఓర్చుకోలేక ఈ బిడ్డను ఎగతాళి చేస్తున్నాడని, ఇది నా దగ్గర ఉండకూడదు అని తోసేసిందండి దాసిని. ఆ దాసి పేరేంటి? హాగరు. ఈ హాగరు విషయంలో చిన్న ప్రాబ్లం ఆమెకు వచ్చింది. ఏం ప్రాబ్లం అంటే, నువ్వు హాగరు ఇంట్లో ఉంచడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపిస్తావా లేదని కూర్చుంది. ముందేమో సంసారం చేస్తావా చేయవా అని కూర్చుంది. బిడ్డ పుట్టాడు. ఏమో కూడా బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేసింది? నువ్వు ఆమెను బయటికి పంపిస్తావా లేదని కూర్చుంది. అప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు తెలుసా? 21వ అధ్యాయము చూడండి, అందరూ బైబిల్ ఓపెన్ చేసినట్టయితే ఎప్పుడైతే 8వ వచనం నుంచి చూడండి. పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాడు. అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుణ్ణి ఎల్లగొట్టు, ఉంచొద్దు నా దగ్గర అని, ఈ దాసి కుమారుడు నా కుమారుడు ఇస్సాకుతో వారసుడై ఉండునని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే చెప్పిన మాట వినకపోతే కుదరదు. ఎవరి మాట వినాలని? ఇప్పుడు శారా మాట వినాలి భర్త. ప్రతి భర్త ఎవరి మాట వినాలి? భార్య మాట వినాలి. వినకపోతే అన్ని ప్రాబ్లమ్సే. వండి పెట్టమంటారు, అలుగుతారు, గందరగోళం చేస్తారు, నేను సాధించాలనుకుంటారు ఏదైనా. ఈ గొడవ అంతా ఎందుకులని అబ్రహాం గారు కూడా ఏం చేశాడండి? భార్య మాట విని ఏమన్నాడు చూడండి. అయితే దేవుడు, ఈ చిన్నవారిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట విను. దేవుడు చెప్పేశాడు, ఈ గొడవంతొద్దు, నువ్వు ఆ మాట విను అని చెప్పినప్పుడు, ఇసాకు వలనైనది నీ సంతానం అనబడును, నీ దాసి సంతానం కాదని చెప్పినప్పుడు 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారపు నీళ్లను తిత్తిని తీసుకొని
ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపేశాడు. మనం వెళ్ళు, ఆహారం తిత్తిని నీళ్ళ బుడ్డిని ఆమెకు అప్పగించి నీళ్ళ తిత్తినను ఆహారం కొద్దిగా పెట్టి ఆమెను పంపించేసేసాడండి. పిల్లాడిని తల్లిని వదిలేసి పంపించేశాడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. చూడండి, ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. అరణ్యం అంటే ఏంటి? ఏం దొరకవు ఇంకా అక్కడ, ఎడారి ప్రాంతం, ఏమి లేవు, తినడానికి తాగడానికి ఏమి లేని ప్రాంతం. ఈ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను అనుకొని, ఇంకేమనుకుంటుంది, తాగడానికి నీళ్ళు, తినడానికి తిండి లేదు, ఇక మా చావు చచ్చిపోయినట్టు ఈ అడవిలో మాకు చావు తప్పదు, మా పరిస్థితి ఇంకేమొచ్చింది, ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసింది, ఇక చావే సమస్య, నాకు తీర్మానం, నాకు పరిస్థితి లేదు. మనకు కూడా పరిస్థితి ఎలా వస్తుందంటే, సమస్యలన్నీ ఒకదాని మీద ఒకటి మనకు వచ్చి పడుతుంటే ఎలా ఉంటుంది, ఇక నేను చస్తే బాగుండేమో, ఇది ఎలా పరిష్కరించాలో తెలియట్లా, వాళ్ళు వచ్చి ఏమంటారో తెలియదు, వీళ్ళు వచ్చి ఏమంటారో తెలియదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేయాలి టెన్షన్, ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఈమె కూడా ఇలాంటి టెన్షన్ పడిపోతుంది. పడిపోయి పిల్లవాడిని అక్కడ పడేసి ఆ పిల్లవాడిని తీసుకొని కొంచెం ఆ పిల్లవాడికి ఎదురు కొంచెం దూరంగా కూర్చొని, చూడండి, ఇంటి వేద దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ప్రార్థన చేయట్లా, ఏం చేస్తుందండి? ఏడుస్తుంది. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇంతకాలం హాయిగా ఉన్నాను, దాసీగా ఉన్నాను, సేపు నన్ను హాయిగా ఉన్నాను, దాసీ అయిన తర్వాత మరి నన్ను పంపించి బిడ్డను కన్న తర్వాత యజమాని నన్ను నెట్టేశాడు, పంపించేశాడు, నేను ఏం చేయాలి, నా బ్రతికేంది, నా పరిస్థితి ఏంటని ఏడుస్తూ ప్రారంభించిందండి. సమస్య వచ్చినప్పుడు ఏడవటం కాదు, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పెట్టాలండి, దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. సమస్య లేని కుటుంబం ఏదో ఉంది చెప్పండి. ఇదిగో మా కుటుంబంలో ఏ సమస్య లేదు, నేను మంచి పరిపూర్ణంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ సమస్య లేదు అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. రేపేం జరిగిందో తెలియదు, మళ్ళా కాసేపుడికి ఏమైందో తెలియదు. కానీ ఏమేం చేసిందంటే ఏడుతూ ప్రారంభించింది. ఆ పొద కింద పొడికేసిన పిల్లాడు ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని చేస్తున్నాడు? నా తండ్రి అయిన దేవా నన్ను ఆలకించు, నన్ను బ్రతికించు, నా మొర ఆలకించని ప్రార్థన చేశాడు అనుకుంటండి. ఆ ప్రార్థన విని దేవుడు, చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఏమేమో ఏడుస్తుంది, ఆ పొద కింద పడేసిన పిల్లాడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు చెప్పాడు, దేవుడు ఏం చేశాడు చూడండి. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు ఏమంటాడంటే, నీకే వచ్చింది? ప్రార్థన చేయాలి కదా, దేవుడిని అడగదా? గుండెలు బాదుకొని ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమొచ్చింది? చచ్చిపోతావు అనుకుంటున్నావా? ఇక నాకు దిక్కు లేదు అనుకుంటున్నావా? నిన్ను ఆదరించే వాళ్ళు లేరు అనుకుంటున్నావా అని దేవుడు ఏమన్నాడు? భయపడకము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకునము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమె తినను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాడికి తాగనిచ్చాను. నీళ్లు లేక అరణ్యంలో ఏడుస్తున్న వాళ్ళకి అక్కడ ఏమున్నాయండి? అప్పటికప్పుడు పుట్టియా? అప్పుడు ముందుగానే ఉంచాడా? ముందే ఉంచాడు, కళ్ళకు కనపడలా. సమస్యలు మనకు ఎన్నో వస్తాయి, సమస్యకు సమాధానం దేవుడు ముందే పెడతాడు. ఎతకాలి, దొరికిద్ది, దాన్ని ఇస్తాడు దేవుడు. సమాధానం ఇచ్చేంత వరకు సమస్యను పరిష్కరిస్తాడు. ముందు దేవునిలో భారంగా నిలబడండి, భయం లేకుండా నిలబడండి. స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, మాస్టర్ గారు పాఠం అంతా చెప్పిన తర్వాత ప్రశ్నలు వేస్తాడు. అంటే ప్రశ్న ముందే వేస్తాడా? పాఠం ముందు చెప్పినా ప్రశ్న వేస్తాడా? పాఠం చెప్పినా ప్రశ్న వేస్తాడు. ప్రశ్నకు ఆన్సర్ ముందే చెప్పేశాడా లేకపోతే తర్వాత వచ్చిద్దా ఆన్సర్? పాఠం చెప్పేటప్పుడే వేసే ప్రశ్నకు ఆన్సర్ పాఠంలోనే ఉంటుంది. పాఠం చెప్పేటప్పుడే వేయబోయే ప్రశ్నకు ఆన్సర్ పాఠంలోనే చెప్పేస్తాడు. దేవుడు కూడా నీకు వచ్చే సమస్యకు ముందే పరిష్కారం ఎతికాడు, పరిష్కారం ముందే పెట్టేశాడు, పరిష్కారాన్ని ముందే చేశాడు దేవుడు. కానీ నువ్వు అప్పటిదాకా ఆగవు, భయపడిపోతావు, బాధపడిపోతావు, నా పరిస్థితి ఏంటని దిగులు పడిపోతావు, ఏడుస్తావు, కన్నీళ్ళు కడుస్తావు, ఆగర్లాగా ఏడుస్తుంటావు, దేవుడు మొరపెట్టవు. సమస్య వచ్చిందండి, ఏం చేయాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మనం ఎవరో చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఎవరో ఏం చేయలేని పరిస్థితి, ఎవరు మనల్ని పోషించలేని పరిస్థితి, ఎవరు ఆదరించలేని పరిస్థితి,
సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడు తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యి. కష్టం వచ్చింది తండ్రి, ఈ సమస్యను ఎలాగైనా గట్టెక్కించు, ఈ పరిస్థితిని ఎలాగైనా బయటపడే, ఇందులోంచి మేము ఎలాగైనా బయటపడాలి, ఏం చేస్తావో తెలియదు, నువ్వు చెయ్యి. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఆనందం వస్తే కింద కనపడు, దేవుని స్తుతించు. బాధలు సంతోషంగా ఉన్న, హ్యాపీగా ఉన్న, అప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెప్పి దేవుని సందులో ప్రార్థన చేసి పాటలు పాడు, హ్యాపీగా ఫీల్ అవ్వు. అంతేగాని సమస్య వచ్చిందని ఏడుస్తూ గోల చేసుకుంటే నీకేం రాదు. ఆగర్లాగా ఏడవటం ప్రారంభిస్తున్నాం మనం, చిన్నపిల్లలాగా ప్రార్థన చేయలేకపోతున్నాం. సమస్యకు పరిష్కారం ముందే పెడతాడండి దేవుడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం మీరు చూసినట్లయితే, యోనాను కూడా దేవుడు నినివే వెళ్ళను ఆయన అని చెప్పినప్పుడు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తార్షీషు వెళ్ళాడు. తార్షీషు వెళ్ళినటువంటి యోనాని ఎలాగైనా దేవుడు అన్ని పరిస్థితుల్లో ఎదుర్కొని ఏం చేశాడు తెలుసా? ఎలాగైనా సరే అతన్ని నినివే తీసుకురావాలని ఆ ఓడలో నుంచి బయటపడేపించాడండి. ఓడలో నుంచి బయటపడ్డ యోనాని క్షేమంగా తీసుకురావడానికి దేవుడు ఎవరిని పంపించాడు? చిన్న చేపను, అప్పుడు గుట్టిలా ఒక 3-4 అడుగులు చేప మొక్కను పిల్లలను పంపిలా మహామత్యమును పంపించాడు అంటండి. అంటే సమస్య రాకముందే దేవుడు దేన్ని పెంచాడు? మహామత్యం. మహామత్యం అంటే సుమారు పెద్ద త్రిమింగలం అయ్యొచ్చు. ఇలా నోరు తెరితే ఎంత ఉంటాడండి యోనా? 5 అడుగులు 6 అడుగులు ఎత్తుంటాడు కదా. అంత ఎత్తున్న యోనాని ఎలా మింగాలంటే అంత పెద్ద చేప రావాలి. దాన్ని ముందే పుట్టించాడా? అప్పటికప్పుడు పుట్టించాడా? ముందే. సమస్య రాబోతుంది, రాబోయే సమస్యకు ముందే పరిష్కారం దేవుడు పెట్టేశాడు. 17వ వచనం చదవండి. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మింగవలనని దేవుడు ముందే నియమించాడండి. నీకు రాబోయే కష్టం ఏదో, నీకు రాబోయే బాధ ఏదో, నీకు సమస్య ఏదో దేవుడు తెలిసిన ఆయన దాని పరిష్కారం కూడా పెడుతున్నాడు పక్కన. పరిష్కరిస్తాడు, దేవుడు పరిష్కరిస్తాడన్న ధైర్యం ఉండాలి నీలో. ఆ ధైర్యం కోల్పోమాకని అంటున్నాడండి. యోనాను తీసుకువెళ్ళాలి, నినివే పట్టణం అప్పచెప్పాలంటే సముద్రంలో పడేయాలి. పడేస్తే అతను క్షేమంగా తీసుకువెళ్తానికి దేని పెట్టాడు? మహామత్స్యమును ముందుగానే సిద్ధపరిచాడు. తీసుకువెళ్ళాడండి, తీసుకువెళ్ళి అప్పగించాడు. అంటే రాబోయే దాన్ని ముందే తెలియజేస్తున్నాడు. ఏమండి, మన శరీరం ఎప్పుడైనా మనం బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటాం. బ్రాండెడ్ షర్ట్ కొన్నారు, బ్రాండెడ్ కొన్నప్పుడు ఆ బట్టల షాప్లో బట్ట కొన్నప్పుడు ఆ షర్ట్కి లోపల గుండి ఇస్తుంటాడు ఎక్స్ట్రా. చూసారు ఎప్పుడన్నా? అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఏందండి గుండి లోపల పెట్టేది అనుకుంటాం. దేనికి పెడతాడు గుండి ముందుగానే? ఈ షర్టుల్లో ఈ ఉన్నటువంటి పై బట్టల్లో ఏ బటన్ అన్నా ముందుగా ఊడిపోయింది అనుకోండి, స్పేర్ ముందుగానే దాన్ని ఇచ్చి పెడతాడు. ఒకటే పెడతాడు, 10 పెట్టడం. 10 బట్టలు ఉన్నాయి కానీ 10 పెట్టాడు. ఏదో ఒకటి గప్పక పొరపాటును ఊడిపోవచ్చు, పొరపాటును ఒకటి పగలొచ్చు అని ఎక్స్ట్రా బటన్ ఒకటి దాంట్లో పెడతాడు. దేవుడు కూడా మన బాడీలో హార్ట్ పనిచేస్తూ ఉంటుంది. బాడీలో మెయిన్ పార్ట్ ఏంటిది? హార్ట్. దానికి 4 వాల్స్ ఉంటాయి. ఈ 4 వాల్స్లో ఏదో ఒక వాల్ మూడిపోయింది అనుకోండి, దాన్ని మళ్ళా రక్తం ప్రసరణ జరగాలంటే ఏం చేయాలి తెలుసా? ముందే మన కాలు నరాల్లో ఒక నరాన్ని ఎక్స్ట్రా పెట్టాడండి దేవుడు. తెలుసా మీకు? మన కాలు నరాల్లో ఏం పెడతాడు? ఎక్స్ట్రా పార్ట్ పెట్టేశాడు. స్పేర్ పార్ట్ లాగా ముందే పెట్టేశాడు. ఎందుకు? బాడీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏది? హార్ట్. మనిషి నిర్మాణంలో మొట్టమొదటి పుట్టే అవయవాల్లో మొదటి అవయవం ఏదో తెలుసా? గుండె. ఈ గుండె పుట్టినాక ఒక్కొక్కటి పుట్టుకుంటూ వస్తాయండి. అప్పటి నుంచి రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. దానికి ఏమాత్రం ప్రమాదం వచ్చినా నీకు ప్రమాదం జరగకూడదని నిన్ను సరిదిద్దడానికి ముందే దానికి సరిపాను నరాన్ని కాలు నరంలో పెట్టాడండి దేవుడు. బైపాస్ సర్జరీ చేయాలన్నప్పుడు డాక్టర్ ఏం చేస్తారు తెలుసా? ఆ కాలు నరం నుంచి ఆ నరాన్ని కట్ చేసి తీసి ఈ నరాన్ని ఆ బూడిపోయిన వాల్ పక్కన మళ్ళీ బెజ్జమేసి అక్కడి నుంచి దీన్ని కలుపుతాడండి కనెక్షన్. బైపాస్ అంటే అర్థమైంది? డైరెక్ట్గా ఊళ్ళోకి వచ్చే రోడ్లో రాకుండా ఊరు బయటగా తీసుకొచ్చి కలిపే ఊళ్ళో వచ్చే రోడ్డునే బైపాస్ అంటారు. ఆ బైపాస్ సర్జరీ అని పేరు కూడా దీనికి అదే పెట్టారు. అంటే దేవుడు ముందే నీ కోసం ఏర్పాటు చేశాడు. ఆ సమస్య రాబోతుంది, దానికి సమస్యకు పరిష్కారం దేవుడు ఏం చేశాడు? ముందే పెడతాడు. భయపడద్దండి. దేవుళ్ళో ఉన్నాం మనం. దేవుళ్ళో నమ్మినా కూడా ఇంకా బలహీనపడి, ఇంకా భయపడి, ఇంకా ఉంటే చేస్తాడు. సమర్థుడు దేవుడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అలా చేయగలిగిన సమర్థుడైన దేవుడిని నమ్మి కూడా బలహీనపడితే ఎలా? ఇశ్రాయేలు అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నారు.
సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం అడ్డం వచ్చింది కదా అని సముద్రాన్ని చీల్చాడు, 2 పాయలుగా చీలిపోయినాయి. 2 పాయలు అయిపోయినటువంటి సముద్రాన్ని దాటి 3 రోజులు వచ్చిందని బయటకు వచ్చేసాడండి. బయటకు 3 రోజులు నడిచారు. నడిచిన తర్వాత బాగా ఆకలైంది, ఆహారం బాగా నీళ్లు తాగాలని ఆలోచన వచ్చేసింది. చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 20 వచనం చదువుదాం. బాగా అడవిలోంచి దాటి బయటకు వచ్చారు. 22 నుంచి చూద్దాం. అయితే మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోకి వెళ్ళి దానిలో 3 దినాలు నడిచారు. అబ్బా, అక్కడికి వెళ్ళేపటికి వాళ్ళకి ఏం లేవండి. అరణ్యంలో నీళ్లు దొరకవండి. అరణ్యం అంటే ఎడారి, ఏం దొరకవు. అంత అడవిలాగా ఉంటుంది, ఎడారిగా ఉంటుంది, ఏం దొరకవు అక్కడ. అందులో 3 రోజులు నడిచారు. 3 రోజులు ప్రయాణం చేసేపటికి అలసిపోయారు, బాగా నీళ్ళు అవుతున్నాయి, దప్పిక అవుతుంది. అంతలో వాళ్ళ మారా అనే ప్రాంతానికి చేరారు. ఆ మారా అనే ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగితే ఎలా ఉన్నాయంటండి? చేదుగా ఉన్నాయంటండి. ఇప్పుడు తాగారా నీళ్లు? చేదు నీళ్ళు అండి, నోట్లో పోసుకుంటూ ఊసేస్తున్నారు. దేనికి ఇలాంటి నీళ్ళు? అప్పుడు వాళ్ళందరూ కోపం వచ్చిందండి. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ప్రజలు మేమేం త్రాగుదామని మోషే మీద సనుగుకున్నారంటండి. మరి ఈయన దిక్కెవరు? వీళ్ళందరూ ఎవరు పిల్లలకు సమస్య వచ్చింది అనుకోండి, ఎవరు అడుగుతారు? అమ్మా అంటారు, నాన్న అంటారు, డాడీ అని గొడవలు చేస్తారు. ఈయన ఏం చేయాలి మరి? మోషేని గొడవ చేస్తుంటే మోషే ఏం చేశాడు? దేవుని అడుగుతుంది, అయ్యా మరి పరిస్థితి ఏంటి? తాగడానికి నీళ్ళు ఉన్నాయి, తాగడానికి పరిస్థితి లేదు, ఇక్కడ పరిస్థితి ఏం చేయమంటావు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సమస్య వచ్చింది, నీళ్ళనే చేదు నీళ్లుగా ఉన్నాయి, సమస్య వచ్చింది. పరిష్కారం అప్పటికప్పుడు పుట్టిలా ముందే అక్కడ చెట్టును పుట్టించాడు దేవుడు. అప్పుడు చూసి ఏమన్నాడు చెప్పండి? అంతటి యెహోవా అదిగో మోషే అక్కడ చెట్టును చూసావా, చూడు అన్నాడు. అది ఆ నీళ్ళల్లో వేయి అన్నాడంటే ఆ నీళ్ళు ఏమైపోయినట్టంటే మినరల్ వాటర్ కన్నా బ్రహ్మాండంగా తయారైపోయినట్టండి. అంటే అది దానికి విరుగుడిని దేవుడు ఏం చేశాడు? ముందే సెట్ చేశాడు. అప్పుడప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పెన్సిల్ ఇంజక్షన్ చేసేవాళ్ళు పూర్వం. మీకు గుర్తుందో లేదు పెన్సిల్ ఇంజక్షన్ అని? మీకు పడుతుందా అని అడుగుతారండి. మాకేం తెలుసయ్యా, మాకు ఎప్పుడు చేశారు అన్నారు అనుకోండి. అది చేసిన తర్వాత ఒక అరగంట కూర్చో అంటాడు. ఇంజక్షన్ చేసాక నేను వెళ్ళిపోతాను అన్నావు అనుకో, పోవద్దు కూర్చో అంటాడు. ఎందుకు కూర్చోమంటాడు? అది నీ బాడీకి ఇంజక్షన్ చేసినప్పుడు అది శరీరంలో ఇముడుద్దో లేదో చూస్తాడు. అది పడకపోతే వెంటనే రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ కూడా ఏం చేస్తాడు? మరలా వేరే ఇంజక్షన్ చేస్తాడు. ముందే ఒక శాస్త్రవేత్త పరిశోధన చేసినప్పుడు దానికి మందు కనిపెట్టిన దానికి విరుడు ఎలా కనిపెడతాడో, సమస్య రాబోతున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ముందే సెట్ చేశాడండి. అప్పుడప్పుడు చాలాల్లో రైతులు పంటలు పండించేటప్పుడు చెరువులు బావిలు తోమించుకుంటారు కదా, ఆ తోమించిన వాటిల్లో నీళ్ళన్నీ కలుషితం అయిపోతే నేరేడు చెట్టు కర్రల ముక్కలు దాంట్లో వేసారనుకోండి, ఏమవుతుంది తెలుసండి? నీళ్లు క్లీన్ అయిపోతాయి. అంటే నేరేడు చెట్టు కర్ర దాంట్లో వేస్తే ఏమైంది? ఆ చెట్లు ఆ పదార్థం అంతా కూడా ఆ వాతావరణం అంతా కూడా క్లియర్ అయిపోద్ది. అందులో ఉన్న కొన్ని పరిస్థితులన్నీ క్లియర్ అయిపోద్ది. నీళ్లు క్లియర్ చేసిద్ది ఆ కొమ్మ. అట్లాగే మారాలోకి వెళ్ళి అక్కడ నీళ్లు తాగడానికి పరిష్కారం వచ్చింది. పరిష్కారాన్ని దేవుడు ఏం చేశాడు? ముందే ప్రవేశపెట్టాడు. ముందే జాగ్రత్త తీసుకుంటాడు దేవుడు మీ విషయంలో. అంతెందుకని ఎలీషా గారిని పట్టుకోవడానికి షోమ్రోను పట్టణం రాజు వెళ్ళాడు, సిరియా రాజు వెళ్ళి అలా పట్టురాండి అని చెప్పి పంపిస్తే ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చి ఎలీషా గారి దగ్గర చుట్టూ ముందే దండంతా వచ్చి పట్టుకోవడానికి రెడీ అయిపోతే ఏం చేయాలని అర్థం కాక సమస్య ఎక్కువైపోయింది, మా పరిస్థితి ఏంటని అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు ఎలీషా గారి దగ్గర, అయ్యా మన పరిస్థితి అయిపోయింది, మనం చచ్చిపోతున్నాం, మన పరిస్థితి ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు అనగానే అప్పుడు దేవుడు ఏమన్నాడు? అప్పుడు ఎలీషా ఉన్నాడు తెలుసా, వీడు కళ్ళు తెలిసినట్టుగా తిరుగుతావా అని ప్రార్థన చేయగానే ముందే దేవుడు ఏం చేశాడు తెలుసా? సమస్యకు ముందే దేవుడు పరిష్కారం కోసం ఏం చేస్తా? ముందే అగ్ని రథాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? ఎలీషా చుట్టూ తిరుగుతున్నాయి అంటండి. రాజు ప్లాన్ చేసుకున్నాడు. రాజు ముందుగా ఎత్తుకాడేశాడు, ఎలీషాని పట్టాలి, ఎలీషాను భయంకరంగా చిత్రవధ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ దాన్ని పరిష్కారంగా దేవుడు ఏం చేశాడు? ముందే అగ్ని రథముల చేత ఎలీషా చుట్టూ కాపలా పెట్టాడు. అంటే సమస్య వస్తుంది, సమస్యకు పరిష్కారం. 2వ రాజుల 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. సమయం లేదు, ఇంటికెళ్ళినా చదువుకోండి, బాగుంటుంది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం నుంచి. అప్పుడు ఎలీషా వచ్చేసారా? అప్పుడు దైవజనుడైన అతని పనివాడు పెందకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యమును పట్టణము చుట్టుకొని చూచి
అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడైన ఎలీషా అని దైవజనుడితో అనగా, అప్పుడు ఆ పరిస్థితిని అన్ని చూసిన ఆయన, నువ్వు భయపడ మాకు, మన పక్షాన ఉన్నవాడు ఆ రాజులు సైన్యం కంటే కూడా బలాఢ్యుడు, బలవంతుడు, ధైర్యవంతుడు, గొప్పవాడు గనక యెహోవా వీడి కన్నులు తెరిచినట్టుగా వీడికి చూపించిన ఆయన వీడికి ఇంకా మనోనేత్రాలు ఎలగలేదు అని అన్నాడు. వాడు ఒకసారి దేవుడు ఆ స్క్రీన్ మీద చూపించిన పరిస్థితి ఏంటని చూస్తే ఏమైంది చదవండి అక్కడ. యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను. వాడు ఎలీషా చుట్టూను పర్వతపు అగ్ని, పర్వతం అంత ఎత్తున అగ్ని రథాలు కలిగినటువంటి గుర్రములు, రథాలు ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి అంటండి? ఎలీషా చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతటి కాపుదల బందోబస్తు ఎవరు పెట్టారు? దేవుడు. ఆ రాజు రాబోతున్నాడని, ఇతని మీద ప్రమాదం తేబోతున్నాడని, జరగబోయే ప్రమాదానికి ముందే ఎరిగిన దేవుడు సమస్య పరిష్కారం ముందే పెట్టాడు. భయపడొద్దండి, దేవుడు నమ్మిన మనం. ఎన్నెన్నో వస్తుంటాయి, ఎన్నెన్నో పోతుంటాయి, జరిగేది ఏదైనా జరగబోతుంది, కానీ ప్రతి దానికి పరిష్కారం దేవుడు ముందే పెడుతున్నాడు. మనం ఏం చేయాలి? కష్టం వచ్చింది ఏం చేయాలి? ప్రార్థించు, దేవుని సందులో దేవుడికి మొరపెట్టు. చూడండి, కీర్తన గ్రంథం 34వ కీర్తన 3-4 వచనాలు చదివితే అక్కడ మాట అంటున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 3-4 వచనాలు చదవండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయనను తప్పించెను. ఎన్ని భయాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు తట్టుకోలేమండి. ఎన్నో గొప్ప సంగతులు చెప్పాలనుకుంటా కానీ మీకు గృహదర్శనాలు చేస్తుంటే, మీ కుటుంబాలను దర్శనం చేస్తుంటే దేవుడు ఈ మాటలే చెప్పుకుంటున్నాడు. సమస్యలు అలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితులు చూస్తుంటే. భయపడొద్దండి. మనం మీకు తోడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మనం బతికితే ఆయన మీకు అండగా ఉంటాడు. సమస్యలు వచ్చి నేను కుంగిపోతాం ఏంటని పరిస్థితి ఆగరు ఏడ్చినట్టుగా ఏడ్చి కన్నీళ్ళు గార్చి ఏడవద్దు. ఆగరు పుట్టిన బిడ్డన్నా కూడా దేవుని మొరపెట్టాడు. మనకున్న పరిస్థితులను బట్టి అదేనే పడద్దు. మీ పక్షాన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడండి. వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, అన్నిటిని దాటి వెళ్ళిపోతూనే ఉంటాం. సంవత్సరాలు ఎన్నో వచ్చినాయి, గడిచిపోతూనే ఉన్నాయి. మన జీవిత కాలంలో కూడా దేవుడు ప్రతి దానికి సమాధానం పరిచేవాడు. భయములన్నింటిలో నుంచి ఏం చేయగలంటే ఆయన భయములన్నింటిలో నుంచి తప్పించును, తప్పిస్తాడు. భయపడద్దు, తప్పిస్తాడు. దేవుడు ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూడండి, ఆయన విషయంలో ముందుకు సాగండి, ఆయన కొరకు నమ్మకంగా ఉండండి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఇశ్రాయేల్ మొత్తాన్ని శాశ్వతంగా నాశనం చేద్దాం అన్నప్పుడు ముందుగానే ఎస్తేరుని నిలబెట్టాడండి. రాజుగారి దగ్గర రాణిగా చేసి కూర్చోబెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజలను సమూహం లేకుండా హామాను పూర్తిగా నాశనం చేయాలని ప్లాన్ చేసుకొచ్చినా కూడా దేవుడు ముందే ఎస్తేరుని రాణిగా చేసి ఆ రాజ్యాన్ని కాపాడటానికి ఇశ్రాయేల్ని కాపాడాడు దేవుడు. రాబోయే ప్రమాదాలను, సమస్యలను పరిష్కరించడానికి దేవుడు ముందే ప్లాన్ చేస్తాడు. ధైర్యంగా ఉందాం. మరి ఆదరణ కలిగించే దేవుడు మనకుండగా ఆపత్కాలం ముందు నమ్మదగిన సహాయకుడు అంటాడు. కీర్తన 50:15 అంటాడు, ఆపత్కాలం ముందు దేవుడు నిన్ను నమ్మదగిన సహాయకుడు, సమాధాన పరిచే దేవుడు, సమస్యను పరిష్కరించేవాడు, నిన్ను నిలబెట్టేవాడు, ధైర్యపరిచేవాడు దేవుడు అండి. ముగించుకుందాం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టగా నేను నిన్ను విడిపిస్తానయ్యా, నువ్వు అప్పుడు నన్ను మహిమపరచు అంటున్నాడు. ధైర్యంగా ఉండండి. సమస్యలు ఎన్నో ఉంటాయి, సమాధానం పరిచేవాడు దేవుడు అండి. కనుక ప్రియమైన దేవుని వల్ల ప్రతి కుటుంబంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు. ఉద్యోగాలు రాలేదనో, పిల్లల పరిస్థితులు బాగాలేదనో, మా కుటుంబం ఇలా తయారైపోతుందనో, తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు, చాలా కష్టాలతో మనకి ఏ విధమైన సమస్య ఉందో దాన్ని పరిష్కరించగలిగిన దేవుడు ఎవరు? మనం నమ్మిన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టించాడు, నీ కొరకు రక్తం గార్పించాడు, నీ కొరకు నిన్ను రక్షించడానికి దేవుడు ముందే యేసుక్రీస్తు నిలబెట్టి నీ కొరకు ముందే ప్లాన్ చేశాడండి. అంత గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు భయపడకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. సమయం చాలు. మహోన్నతుడైన దేవాన్ని కొన్నాళ్ళు తండ్రి, మాకు ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు, నిన్ను నమ్మిన బిడ్డలకు ఎన్నో వేదనలు, బాధలు, వీటన్నిటి నుంచి విడుదల చేయగలిగిన సమర్థుడు అని మీరు లేఖనం సెలవిచ్చారు.
ప్రతి సమస్యకు ముందే పరిష్కారం తండ్రి. ముందే ఎరిగిన దేవుడివి. ప్రతి పాఠానికి ముందే ఆన్సర్ చెప్పి ప్రశ్న వేసినట్టుగా ప్రతి సమస్యకు సమాధానం మీ దగ్గర ఉంది తండ్రి. నిన్ను నమ్మిన నరుడు ధన్యుడని, నిన్ను ఆశ్రయించిన నరుడు ధన్యుడని, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడు అని, సమస్య కష్టములు వచ్చినప్పుడు నీ సన్నిధిలో మొరపెట్టమని ప్రార్థనతో దానికి ప్రత్యుత్తరము దయచేయగలన దేవుడు తండ్రి. ప్రతి కుటుంబాన్ని, ప్రతి సమస్యను, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరిని విడుదల విమోచన దయచేసి నడిపించి మీ నామకాంతగా వాడుకోమని, భవిష్యత్తు నీరుని మీరే మాకు అండగా నడిపిస్తారని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి.